అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రాణాలకు ముప్పొందంటూ తనకు రక్షణ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కూడా కొంత అనుకూలమైనటువంటి తీర్పు కూడా రాబోతున్నట్లుగా చెప్తూ ఉన్నారు. కొంత హైకోర్టు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి భద్రతను తగ్గించాల్సి వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా భద్రత తగ్గించే ఏర్పాట్లు చేస్తుంది, ఏంటి అసలు ఇందులో ఏమన్నా కుట్రకోణం ఉందా అనే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ మహిళా నాయకురాలు కమలారెడ్డి గారు మనతో ఉన్నారు. మనం అడుగుదాం అసలు ఏం జరుగుతుంది ఏంటనేది. నమస్కారం కమలారెడ్డి. నమస్తే అండి. బాగున్నారా? రాష్ట్రంలో ఒక విచిత్రమైన వాదన జరుగుతుంది, ఒక విచిత్రమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రాణాలకు ముప్పు ఉందంటే రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. ఎందుకు ఒక ముఖ్యమంత్రి నాకు రక్షణ కావాలి అంటూ హైకోర్టుకు వెళ్ళడం అనేది ఎప్పుడూ లేదని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. ఏం జరుగుతుంది అసలు? అదే కదా, ఇప్పుడు మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు మేము ఇలా చేయలేదు కదా. అందరికీ భద్రత ఇచ్చాము, అందరు సమానంగా మేము చూసాము. ఈ రోజు మరి మాజీ ముఖ్యమంత్రి అయినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇలా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, మాకు ఇది కావాలి, ఇంత భద్రత కావాలి అని అడుగుతున్నప్పుడు మీకు ఇబ్బంది ఏంటి? మీ ఇంట్లోదేం తీసి ఇవ్వటలేదు కదా. కేంద్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇస్తానని సపోర్ట్ చేస్తారు. కోర్టు కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఇల్లు కూడా అందరూ కూడా చేసే బాధ్యత ఉంది. అందరూ కూడా ఆయన అడిగే కోరికలు అన్ని కూడా ఏదైనా సరే ఆయన అడిగే, ఇప్పుడు భద్రత గానీ ఏదైనా ఒక వెహికల్ కూడా అంత పాత వెహికల్ ఏంటండి ఎలా కనపడుతున్నామండి? అట్లా ఎందుకు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఇట్లా కుట్ర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఇంకా ఆపరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా కుట్ర ఇవన్నీ కూడా ఆపరా అని మిమ్మల్ని మీ ద్వారా నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, భద్రత కావాలంటున్నారు, ఇవ్వాలి కదా. ఈయనేమన్నా ఇంట్లోదేమన్నా తీసుకొచ్చి చిన్న పిల్లడు చంద్రబాబు నాయుడు మనవడికి భద్రత అంట, కొడుకు అంటే ఇప్పుడు ఏదో ఇచ్చారు, మంత్రి ఇచ్చారు, ఇస్తున్నారు. ఇంత ముందు కూడా ఇచ్చాము, మా ప్రభుత్వంలో కూడా లోకేష్ కూడా ఇచ్చాం కదా. ఇప్పుడు పిల్లోడు మనవడికంట. మేము మా జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా తక్కువ అయ్యారా? కానీ జగన్మోహన్ రెడ్డి అంటే పిటిషన్ వేయటం, హైకోర్టులో పిటిషన్ వేయటం కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చినాయి. ఏకంగా హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్తూ ఉన్నారు, మేము ఖచ్చితంగా Z+ కేటగిరీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాము, అంతేగాని ముఖ్యమంత్రి స్థాయిలో మేము ఇవ్వలేము అని కూడా చెప్తున్నారు. ఏంటి దీనికి ఏమంటారు? ముఖ్యమంత్రి స్థాయి మేమేం అడగట్లేదు కదా, మాకు ఇచ్చే భద్రత మాకు కావాలి అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు అనిత గారిని అడుగుతున్నా నేను, ఎందుకమ్మా నువ్వు ఎంత తేలిగ్గా మాట్లాడుతుంది అసలు? అనిత ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే అని ఒక గౌరవం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు పిలవడానికి నోటికి ఏమైందండి ఆ అనిత గారికి? అంత యాడ్ నుంచి వచ్చింది, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె ఏంటి అసలుకి, ఆమె స్థాయి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చింది? చంద్రబాబు నాయుడు ఏదో అనుకుంటుంది, కూరలో కరివేపాకులకు తీసేసే ఇది ఉంది. అనిత తొందరపడద్దు, కూరలో కరివేపాకుని ఎలా తీసేస్తారో అలా తీసేసే ఆమె దగ్గర టైం ఉంది, ఆమెం తొందరపడాల్సిన అవసరం లేదు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. అనిత, నువ్వు కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు తొడలు కొట్టి ఎన్నెన్నో స్టేజీల మీద గంతులు వేసావు. ఇవాళ హోమ్ మినిస్టర్ నీకు గౌరవమైన పదవి ఇచ్చారు, దాన్ని నువ్వు గౌరవంగా వినియోగించుకొని గౌరవంగా ఆడపిల్లలు ఇవాళ చిన్న పిల్లల మీద రేపులు మడ్డలు జరుగుతున్నాయి. ఏమైపోయావు నువ్వు? ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే అంత నీకు ఇది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడే స్తోమత కానీ నీకు ఇది ఏమి లేదు. ఆయన్ని మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యే అని మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నాడుగా, మరి ఎందుకు అట్లా అంత తేలిగ్గా ఎందుకు మాట్లాడుతుంది, అంత అవమానంగా ఎందుకు మాట్లాడుతుంది? ఆమె కూడా కంట్రోల్ గా మాట్లాడాలి. ఆమెని ఏదో అనుకుంటే చంద్రబాబు నాయుడు ఎట్ట మెట్టలో పడతానైనా ఆమెకి తెలియదేమో చంద్రబాబు నాయుడు గురించి. నాకు తెలుసు, ఎందుకంటే నేను చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాను. అన్ని రాది ఎలా ఉంటుంది, ఆయన తత్వం ఎలా ఉంటుందంటే ఎవరిని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోసం పక్కన పెట్టి మనస్తత్వం. ఆయన ఆమెమో రెచ్చిపోవద్దు. అంటే ప్రస్తుతం అయితే వాడుకుంటున్నారా ప్రభుత్వ పరంగా? 100% వాడుకుంటున్నారు. ఏం రెచ్చిపోతుంది? ఇంకేమి హోమ్ మినిస్టర్ ఇచ్చారుగా, ఇంకా దేనికోసం రెచ్చిపోవాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు మీ ద్వారా నేను చెప్తున్నాను, నువ్వు ఇంకా దేనికి రెచ్చిపోవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు తేలిగ్గా మాట్లాడే అవసరం నీకు లేదు. నువ్వు ఆయన్ని ఇచ్చేసే నీకు అంత స్తోమత లేదు. నువ్వేంటి, నీ ఇదేంటి, నువ్వు ఆలోచించుకో. నీకు ఇచ్చిన ఇవాళ హోమ్ మినిస్టర్ నువ్వు గౌరవంగా పిల్లలు చిన్న పిల్లలను చూడు, నువ్వు ఎన్ని మడ్డలు మానభంగా జరుగుతున్నాయి.
రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంది. ఒక అందరు మంటలు చంపుతున్నారు, నడి రోడ్డు మీద చంపుతున్నారు. నువ్వు హోమ్ మినిస్టర్ గా నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? ఒక హోమ్ మినిస్టర్ అనిపించుకొని సరిపోదు కదా, దానికి న్యాయం చేయాలి కదా. నువ్వు వీటన్నిటికీ న్యాయం చెయ్యి. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం అవమానంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకేమి ఇచ్చారో నువ్వు జాగ్రత్తగా నువ్వు చేసుకో. కానీ తెలుగుదేశం కానీ ప్రభుత్వం నుంచి కానీ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందులకు ఎమ్మెల్యే మాత్రమే, పులివెందులకు ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఆయన అంతకంటే ఎక్కువ కూడా మేము రక్షణ కల్పించాము ఆయన ఇంటి దగ్గర కానీ లేకపోతే ఆయనతో కానీ చెప్తూ ఉన్నారు. అంటే పులివెందుల ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన కంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఏం లేదండి, అట్లా ఏం భద్రత తీసేశారు. వాళ్ళు చెప్పుకునే మాటలు వాళ్ళ చేతలకి చేసే పనులకి వాళ్ళు చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది కూడా. ఎందుకంటే చూస్తున్నాం కదా, మేము అది చేస్తున్నాం అని చెప్పారు కదా. చెప్పి కూడా ఒకటి కూడా ఏమి చేయలేదు కదా, చేయలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పి చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏంటంటే చెప్పడమే కానీ చేయటం లేదు. ఇప్పుడు భద్రత కూడా తగ్గించారు. ఆయనకి అప్పుడు భద్రత ఏం లేదు, ఏమి డొక్కు కారు. అసలు ఆ కారు చూస్తా ఉంటే ఆగిపోయింది. అక్కడికి వెళ్తుంటే మన పల్నాడు అక్కడికి వెళ్తుంటే ఆగిపోయింది కారు. ఏంటండి అన్యాయం? ఎందుకు ఇట్లా ఈ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదైనా అట్లా చెడ్డ ఆలోచనతో చేస్తే, ఇంత ముందు కూడా ఒకసారి చెప్పాను మీకు, ఆయన జోలు మీరు వెళ్ళొద్దు అని. ఎందుకంటే ఆయన ఒక ధ్యేయం మీదనే పనిచేశారు. ప్రజలు అనే ధ్యేయం మీద పనిచేశారు. మీరు ఆయన మీద కుట్ర కుతంత్రాలు చేస్తే మట్టికి చంద్రబాబు నాయుడు గారు ఒకటే నేను చెప్తున్నా, మీరు ఈ రోజు మీదని మీరు అనుకుంటున్నారు, ఈ 4 ఏళ్ళు ఉంటారు, మీరు 5 ఏళ్ళు ఉంటారు. తర్వాత నీ కొడుకు నీ మనవడు భవిష్యత్తు ఏందో చూసుకోవాలి. మీరు ఒక్కసారి భవిష్యత్తు చూసుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మట్టికి హత్య రాజకీయాల జోలి మట్టికి మీరు వెళ్ళొద్దు. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే చెప్తా ఉన్నాను, అసలు అట్ట చెయ్యొద్దు. ఎందుకు మీ మీద మేము హత్య రాజకీయాలు చేయించామా? ఇప్పుడు సీఎం గా మేము 5 సంవత్సరాలు ఉన్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మేము చేయించామా? ఎక్కడన్నా మేము ఒక చెడ్డ పని చేశామా? అన్ని మంచి చేసాం ప్రజలకి, ప్రతి ఒక్కటి కూడా చేసాము. ప్రతి ఒక్కటి ఇంటికి తీసుకెళ్ళాం, డోర్ గుట్టి డెలివరీ చేసాం. నీలాగా అన్ని హత్య రాజకీయాలు చేయటం లేదు, మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి చేస్తున్నావు. కానీ చంద్రబాబు గారు చెప్తున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ కక్ష సాధింపు ఎక్కడా ఉండదని కూడా మరోమారు నిన్న కూడా చెప్పారు. కానీ అలానే తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టవా ఇది అంటున్నారు. అదేనండి, ఆయన చెప్పేదోటి చేసేదోటి. మనసులో ఒకటి ఉంటది, బయట కూడా మాట్లాడతారు. మరి ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇవ్వచ్చు కదా భద్రత. ఏమని అడుగుతున్నాం, మాకు భద్రత కావాలి. మీ ఇంట్లోదేమి మీదేమి ఇవ్వమని అడగట్లేదు కదా. ఇప్పుడు ఆయనకు భద్రత కావాలి అడుగుతున్నావు, నువ్వు నీ సొమ్మేమి ఇస్తున్నావు? నీ సొమ్మేమి ఇవ్వట్లేదు కదా, నీదేమి ఇవ్వట్లేదు కదా. మేము కూడా కల్పించాం కదా మీకు. మేము సీఎం, మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అన్నప్పుడు మీకు చేయలేదా? మేము ఇట్లా ఏమైనా చేసాం? మేము కుట్ర రాజకీయాలు ఏం చేసామా? ఒకటే చేసాం, మేము ప్రజలకు మంచి పనులు చేసాం. అవన్నీ చెయ్యి. ఇప్పుడు పథకాలన్నీ చెయ్యి. నువ్వు చెప్పావు కదా, ఎన్నో పథకాలు చెప్పావు కదా. ఏంటి అసలు అంటే ఉన్న భద్రతను తగ్గించడం కానీ, లేకపోతే జెడ్ ప్లస్ కేటగిరీలోనే కొంతమంది తీసేశారని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కానీ మీ పార్టీ కానీ చేస్తూ ఉన్నారు. ఏంటి దీని వెనక అసలు ఏంటి? ఏమైనా కుట్ర కూడా ఉందని మీరు భావిస్తున్నారా? అసలు ఎందుకు ఈ తెర మీదకి వచ్చింది? మరి అట్లనే కనిపిస్తున్నా చూస్తా ఉంటే. ఇప్పుడు ఏంటంటే కుట్ర 2 సార్లు చేయించాడు కదా. ఒకసారి కోడికత్తని చేయించాడు, అటాక్ చేయించాడు. మాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన రాయిబెట్టి కొట్టించాడు. ఇలా నిన్నెవరు నమ్ముతారు? నిన్నెవరు నమ్మరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అది చేస్తే మటుకు చంద్రబాబు నాయుడు గారు ఏమవుతారంటే, నేను అనకూడదు, అంత అన్యాయం ఇదైపోతారు. కమలారెడ్డి గారు ఆలోచన ఉండకూడదు, చంద్రబాబు నాయుడు ఆలోచన చేయకూడదు. కమలారెడ్డి గారు మీరు 2 ఆరోపణలు చేశారు. ఆ 2 ఆరోపణలు కూడా అవి నిరూపణ అవ్వలేదు. ఇప్పుడు మీరు గులకరాయి అన్నారు, ఆ తర్వాత కోడికత్తి సీను ఏదో అన్నారు. ఆ 2 కూడా అలానే ఉన్నాయి, ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. ఎందుకు నిరూపణ అవ్వలేదండి? ఏం మాట్లాడుతున్నారు? మీరేం మాట్లాడుతున్నారండి? ఎందుకు నిరూపణ అవ్వలేదు? అవ్వకపోతేనే జైల్లో ఉన్నాడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అతను? అవి అసలు చేసిన ఆరోపణలు మీరు చేస్తున్నారు. అవును, అంటే అటాక్ జరిగింది అనేది మాత్రం వాస్తవం, కానీ దాని వెనక ఎవరు ఉన్నారు ఏంటి అనేది తోటికి ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. అది వెనక ఎవరు ఉన్నారు? అంత ధైర్యంగా ఎవరు ఎందుకు చేస్తారండి? ఇప్పుడు మీ ఇది లేని, ఇప్పుడు అక్కడ పల్నాడులో కూడా ఎంత రగిలిపోతుంది. ఇప్పుడు మీ ఇది లేని, మీ సపోర్ట్ లేని మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? వాళ్ళ పనిష్మెంట్ ఏమైనా ఇస్తున్నారా? ఎమ్మటే ఇప్పుడు అతను అక్కడ నరికాడు, మొన్న కత్తి పెట్టి నరికాడు, చెయ్యి కూడా తల కూడా అంత ఘోరంగా చేశాడు. ఎమ్మటే ఆయన్ని మీరు తీసుకొని అతను ఒక శిక్ష విధించి ఏదైనా సరే ఇమీడియట్ గా చేస్తే ఇంకొకటి చేయరు. అట్లది మీరు వాళ్ళని పట్టించుకోవడం, వాళ్ళ కేసులు పెట్టట్లేదు. మీరు పెద్ద ఎత్తున పల్నాడు గురించి మాట్లాడుతున్నారు. పల్నాడు కూడా రాజకీయ హత్యల్లో లేదు. అది వ్యక్తిగత కక్షగా సాధింపు చర్యగానే దాన్ని చూశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 హత్యలు జరిగినాయి. ఆ 4 రాజకీయ హత్యల్లో కూడా 3 టీడీపీ వాళ్ళని చంపేశారు, ఒకళ్ళు
వైఎస్ఆర్సీపీ అని కూడా చెప్తూ ఉన్నారు. లేదండి, అసలు ఆ నివేదికలో ఇది లేదండి. మీరు చెప్తున్నట్టు వినుకొండలో జరిగినటువంటి హత్య దాంట్లో లేదు, అది ఉండదండి. అదేగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే దాన్ని వ్యక్తిగత కక్షగానే వ్యక్తిగత కోణంలోనే చూశారు. లేదండి, అది 100% రాజకీయ హత్య. చంద్రబాబు నాయుడు గారు ఉండి నడిపించే హత్య ఇది. సీఎం గా ఆయన సమాధానం చెప్పాలి. ఇలా ఎందుకు హత్యలకి ఎందుకు ఇట్లా మీరు ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇది వాళ్ళు వ్యక్తిగత హత్యలు కాదు. ఏంటంటే వాళ్ళని భయపెట్టి ఏ విధంగా కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఒక ఆ పార్టీని అభిమానించే వాళ్ళని కానీ ఒక భయపెట్టి భయాందోళన చేసి వీళ్ళని పార్టీలు అమ్మో అని భయపడేటట్టు చెయ్యాలని చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇది ఎన్ని అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తున్నాడంటే ఒక అన్యాయంగా ఒక ఇదిగా చేస్తున్నాడు. రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి లా చేయకుండా ఒక రవిడి ఒక గోండా లాగా ప్రవర్తిస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నా ప్రాణాలకి ముప్పు ఉంది, నన్ను భౌతికంగా ఎలిమినేట్ చేద్దామని చూస్తున్నారు, నా ప్రాణాలకి ముప్పు ఉందంటూ చెప్తున్నారు. నిజంగా ఆ విధంగా ఉందంటారా సిచ్యువేషన్? మరి అలానే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ దారుణాలు ఇవి చూసి కార్యకర్తలు ఇట్లా చేసి ఆయనకి ఇది భద్రత లేకుండా చేసి ఆయనకి వెహికల్ కూడా లేకుండా చేసి ఎందుకు మనం ఏమన్నా ఏమన్నా కట్టుకుపోతామని చంద్రబాబు నాయుడు గారు మేము మీ ద్వారా అడుగుతున్నా నేను ఆయన్ని, పోతా మీకేమన్నా కొన్ని వేల కోట్లు ఏమన్నా వేసి కట్టబెట్టి పంపిస్తారా? ఏమి లేదు. పోయేటప్పుడు ఏముండదు, వచ్చేటప్పుడు ఏముండదు, పోయేటప్పుడు ఏముండదు. అదొక్కటి గుర్తు పెట్టుకోవాలి మీరు. చాలు చేసిన రాజకీయ హత్యలు, చేసిన అన్యాయాలు, అగుట్టాలు చాలు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చాలు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇలాంటి చెయ్యొద్దు. మీరు చాలా నష్టపోతారు. ఆయన మంచి చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి మంచి చెయ్యాలనుకునే మనస్తత్వే గాని ఎవరికి ద్రోహం చేయాలని కానీ మేము చేపించామా, నీ మీద హత్య చేపించామా, 5 సంవత్సరాల పరిపాలన నీ మీద ఏదైనా అటాక్ చేయించామా? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి జోలికి మీరు పోవద్దు. ఎందుకు ఆయన మంచి మనస్తత్వం, అందరికి మంచి చేయాలనుకునే మనస్తత్వమే కానీ ఎవరికి అన్యాయం చేయాలని ఎవరైనా వచ్చి వెళ్ళి అడిగితే అన్నా అని ఏదైనా అడిగినా గానీ ఒక సహాయం చేసే మనస్తత్వమే కానీ ఒకళ్ళకి అన్యాయం చేసే మనస్తత్వం కాదు. ఆయన జోలు బట్టి మీరు పోవద్దని మీ ద్వారా చంద్రబాబు నాయుడు నేను చెప్తున్నాను. ఇంకొకటి కూడా అన్నారు, అంటే తెలుగుదేశం నాయకులు ఏమంటున్నారంటే ఈ మధ్యకాలంలో 2 అంశాలను పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో. ఒకటి భద్రతా విషయంలో కానీ, 2 ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా 2 వీటిలు వెళ్ళారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఎలా ఉందంటే తీరు ఎలా ఉందంటే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని కూడా హైకోర్టుకి వెళ్తారేమో అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎట్లా ఉన్నారు? ఏంటండి ఆ మాటలు? వాళ్ళు మాట్లాడాలి, మీరు మాట్లాడుతుంది కొద్దిగా దాన్ని ఉండి ఆలోచనగా మాట్లాడాలి. ఎట్లా ఎందుకు అడుగుతాం? తీసేసుకున్నారండి మా సీటుని. మా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండాల్సింది వాళ్ళు మోసం చేసి అన్యాయంగా మోసం చేశారండి. మోసం చేసి మాకు 40% ఓటింగ్ వచ్చింది సీట్లు అయ్యి వాళ్ళు లోపల ఈవీఎం తేడా చేశారు. ఈ రోజు దాకా మేము మాట్లాడలేదు. ఈ రోజు మీరు ఎంత అన్యాయానికి పాల్పడితే మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఈవీఎం తేడా చేశారు. మా సీటు మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన పరిపాలించాల్సింది నువ్వు కూర్చున్నావు. మేమేం దానికే విద్యలేదు. నువ్వెందుకు ఎలా అసలు అలాంటి రాజకీయ కుట్రలు ఎందుకు చేస్తున్నావు నువ్వు? మేము అట్టనే సైలెంట్ గా ఉన్నాం. నువ్వు చేసిన అన్యాయం అయినా కానీ భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని దేవుడి మీద భారం చేసి మేము సైలెంట్ గానే ఉన్నాం కదా. ఈ రోజు నువ్వు చేసి కుట్రంత్రాలన్నీ కూడా మేమేం నిన్నేం ఇప్పుడైనా మాట్లాడలేదు కదా. ఈ రోజు నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఆయన భద్రత అడుగుతున్నారు, ఇవ్వండి. మేమేమి మిమ్మల్ని డబ్బు అడగట్లేదు, ఇంకేం అడగట. భద్రత కావాలంటున్నాం మేము. ఖచ్చితంగా మీకు భద్రత కల్పించాల్సిందే. కావాలండి, కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా మీరు చేస్తే మేము ఒప్పుకోము. మేము మా ప్రాణాలను ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా ప్రాణాలను ఇస్తామండి. ఎందుకంటే ఆయన మంచి చేసే మనస్తత్వం, ఎప్పుడు పెట్టాలి చేయాలనుకునే మనస్తత్వం. కానీ ఎవరు వెళ్ళినా మేమే కాదు, ఎవరు పోయినా పార్టీలు అనేది లేకుండా కులమతాలు లేకుండా ఎవరు వెళ్ళి అడిగినా అన్నా అని అడిగితే ఏదైనా సరే సహాయం చేసే మనస్తత్వం అయింది. నువ్వెందుకు ఇలా రాజకీయాలు చేస్తున్నావు? చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు, ఇది చాలా తప్పు. మీకన్నా మేము వయసులో చిన్నవాళ్ళు, మా చేత చెప్పించుకునే ఇది కాదు. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఇలా 4 సార్లు మీరు ముఖ్యమంత్రి. ఈ రోజున మంచి మనసుతో మీరు పరిపాలన చేయండి. మీరు మంచి మనసుతో పరిపాలన చెయ్యండి. అదే మేము కోరుకుంటున్నాం. పథకాలన్నీ పెట్టారు కదా, సూపర్ సిక్స్ చెయ్యండి. ఎందుకు మీరు ఎన్ని వద్దు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి జోలు మీరు రావద్దు. అది మేము చెప్తున్నాం, మీ ద్వారా మేము చెప్తున్నాం. అది ఓకే. ఇది తగ్గించినటువంటి Z++ కేటగిరీ ఖచ్చితంగా అమలు చేయాలి. అంతేకాకుండా ఆయనకు భద్రత కల్పించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. బాధ్యతగా మరి కల్పించాలి.
జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకి రక్షణ కల్పించవలసిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు మీద ఉందని కమలారెడ్డి గారు గట్టిగా చెప్తున్న పరిస్థితి. నమస్కారం. నమస్తే, థ్యాంక్ యూ.